అదే స్వామి మన ఏలూరు జాతర గురించి. జాతర హిస్టరీ ఏంటో నాకు కంప్లీట్గా అయితే తెలీదు. బట్ నాకు తెలిసింది కొంచెం, దాని గురించి చెప్తాను. ఒకవేళ తప్పుగా చెప్తే కామెంట్ బాక్స్లో నన్ను వేసుకోకండి. ప్రతిసారి 12 ఏళ్ళకి వచ్చే జాతర ఈసారి 7 ఏళ్ళకే వచ్చేసింది. ఇందువల్ల ఏంటో అనేది మనకైతే కంప్లీట్గా తెలియదు. జాతర స్టార్ట్ అయ్యే ముందు మాత్రానికి ముడుపు అయితే గుడి దగ్గర కడతారు. ముడుపు కట్టిన తర్వాత ఎలాంటి శుభకార్యాలు అయితే ఈ యొక్క ఏలూరు సరౌండింగ్స్లో జరగవు. ఉడుపు కట్టిన తర్వాత కొర్రల బండి తయారు చేయడం స్టార్ట్ చేస్తారంట. ఈ కొర్రల బండి యొక్క చరిత్ర అంటే ఒకే వేప చెట్టుతో ఎలాంటి మేకులు అలాంటివి యూజ్ చేయకుండా తయారు చేస్తారు. జాతర చివర ఆ కొర్రల బండిలో కూర్చోబెట్టిన అమ్మవారిని పొలమేరని తీసుకెళ్ళి వదిలేస్తారు. అందుతో పాటు వారిని ఏర్లు కూడా వదిలేస్తారు. ఆ కొర్రల బండికి అమ్మవారికి నైవేద్యం కింద పశువుల్ని కొర్రల బండి చుట్టూరు కడతారు. అవి జాతర అయిపోయే చివరిలోపు చనిపోతాయి అంటారు. నాకు తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం. ఇప్పుడు జాతర నువ్వు లుక్ వేద్దామా. అలానే జాతరలో వేసిన వేషాలు జాతర చూసే విషయంలో మా తమ్ముడికి, మా ఫ్రెండ్ తేజుకి, సాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము మా జాతరకి ఇన్వైట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు జాతరను లుక్ వేసేద్దాం. ఇంత క్రౌడ్ అయితే చూసి మాకైతే భయం వేసింది. ఈ సాయికి చెప్పాను, సాయి ఏదన్నా హైట్ ప్లేస్ చూడు సాయి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనేసి. బట్ మా వాడైతే అడుగుదామనేసి వెళ్ళేసి పోలీస్ దగ్గర నుంచి చూస్తున్నాడు. ఏదైనా ఇల్లైనా చూడు సాయి, వెళ్దామనేసి అన్నాడు. చెయ్యి ఊపుతున్నాడు చూడండి. నా ఫ్రెండ్ తేజు ఉంది, సాయి ఉన్నాడు, ఏదో ఒకటి సెట్ చేస్తాడు లెక్కరని చెప్పింది. బట్ నాకైతే నమ్మకలేదు, ఎందుకంటే సిగ్గు పుట్టిన తర్వాత సాయి తర్వాత పుట్టాడు. తేజుకి ఏదో ప్లేస్ సెట్ చేసాం, ఎందుకంటే తేజు 6 feet ఉంటుంది. ఈ మాట ఏంటంటే ఇంటికి వచ్చి మరి కొట్టింది. నేనైతే స్టైల్ కొట్టడానికి వాటర్ తాగుతున్నాను. బట్ అక్కడ పనిచేసింది ఏం లేదు. వెయిట్ చేయకుండా జాతర వైపు లుప్పేసింది.
జాతర అంతా కంప్లీట్ అయిన తర్వాత ఊరు పొలమేర చివరికి తీసుకెళ్ళి ఇలా ఆ కొర్ల బండిలో కూర్చోబెట్టిన అమ్మవారిని కూడా పొలమేరని తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.